information provided in this video is for educational purposes only and should not be considered financial advice. Trading in stocks, cryptocurrencies, or other financial markets. హాయ్ ఫ్రెండ్స్, బిగినర్స్ కోసం డే 2 లో భాగంగా ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది. వీడియో ప్రారంభం. మీరు కొనుగోలు చేసే షేర్లు ఎక్కడి నుండి వస్తాయి, షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో సింపుల్ గా తెలుసుకుందాం. నేను మీకు ఇది 6 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రజల నుంచి డబ్బు సేకరించడానికి షేర్లను విడుదల చేస్తాయి. ఆ షేర్లను కొనుగోలు అమ్మకం చేసే ప్రదేశాన్నే స్టాక్ మార్కెట్ అంటారు. పాయింట్ నెంబర్ 2, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి? భారతదేశంలో ప్రధానంగా 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇందులో భాగంగా నిఫ్టీ 50 ఇండెక్స్ దీనికి సంబంధించినది. 2 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇందులో భాగంగా సెన్సెక్స్ ఇండెక్స్ దీనికి సంబంధించినది. పాయింట్ నెంబర్ 3, షేర్ ధరలు ఎందుకు మారుతాయి? షేర్ ధరలు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి. కొనేవాళ్ళు ఎక్కువైతే ధర పెరుగుతుంది, అమ్మేవాళ్ళు ఎక్కువైతే ధర తగ్గుతుంది. 4వ పాయింట్, ఒక షేరు ఎలా కొనుగోలు చేస్తారు? ఉదాహరణ రిలయన్స్ షేర్ ని చూసుకుందాం. ఇప్పుడు మనం 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. మీరు ఒక షేర్ కొనుగోలు చేశారు. ధర 1500 నుంచి 1550కి వెళ్ళింది, అంటే 50 పాయింట్లు పెరిగింది. మీకు ఇక్కడ 50 రూపాయల లాభం. అదే ధర 1500 నుంచి 1450కి వచ్చింది, అంటే 50 రూపాయలు నష్టం. పాయింట్ నెంబర్ 5, మార్కెట్ టైమింగ్స్ ఎలా ఉంటుంది? ప్రీ ఓపెన్ సెషన్ అంటే ఏమిటి? ప్రీ ఓపెన్ సెషన్ 9 AM కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9 గంటల 7 నిమిషాలకి ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి 9:15కి రియల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది 3:30కి క్లోజ్ అవుతుంది. నార్మల్ ట్రేడింగ్ సెషన్ 9:15 AM టు 3:30 PM. 6th పాయింట్, ఇంట్రాడే ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య తేడా ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒకే రోజు బై అండ్ సెల్ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ అంటే నెలలు లేదా సంవత్సరాల పాటు షేర్లను ఉంచవచ్చు. బిగినర్స్ కోసం ముఖ్యమైన సూచన ఏంటి అంటే, ముందుగా స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ట్రేడింగ్ ప్రారంభించండి. నేను ఇందులో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ వీడియో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో డిమాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.